పట్టణంలో 1992 నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతివారి శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్, కురిచేడు రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ 91.6 KDM మా ప్రత్యేకత. కుదువ వ్యాపారం కూడా కలదు. ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్. శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి మహానంద. సెల్ 9866391300. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గం దర్శి మండలంలోని తూర్పు వెంకటాపురంలో ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నిర్వహించారు. కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, నియోజకవర్గ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, అలాగే దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, బీజేపీ తిండి నారాయణ రెడ్డి, ఎంపీడీఓ కుసుమకుమారి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలను గురించి తెలియజేశారు. ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రముఖుల్ని సత్కరించడం జరిగింది. గ్రామంలోని పార్టీ కార్యకర్త ఆరేటి నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతుండగా పరామర్శించి తగిన రీతిలో ఆర్థిక సహాయం అందజేశారు. నమస్కారాలు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులైంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మన పిఎం నరేంద్ర మోడీ గారు సహకారంతో ఒక ప్రజా పాలన సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఖజానా దివాలా తీయించిన ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ఇస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. వారి అడుగుచాడల్లోనే నడుస్తూ మేము కూడా చేతనైనంత చేయాలి, కృషి చేయాలనే దీంతో మొన్న దర్శి నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేశాము. మంచి స్పందన వచ్చింది. అది మా తొలి ప్రయత్నం మాత్రమే. ఆ రోజు జాబ్ మేళాలో 577 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము. మేము ఎప్పుడు ఇక్కడ ప్రజలకు అండగా అందుబాటులో ఉంటాము. మొన్న NRGS ఫండ్స్ వచ్చినాయి. మండలానికి 3 కోట్లు చెప్పుకున్న దర్శి నియోజకవర్గానికి 15 కోట్లు శాంక్షన్ అయింది. ఈ గ్రామానికి 10 లక్షలతో సీసీ రోడ్స్ వేయించబోతున్నాము. ఇంకా మీకు ఇక్కడ నీరు సమస్య ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.